హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్ గురించి. ఈరోజు సీరియల్ ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేసేయండి. నాకు ఎలా ఉందో లాస్ట్ వరకు వీడియో చూసారని నేను చెప్తాను. అలాగే టిస్ట్లు ఏమన్నా టిస్ట్లు, అసలు ఇదే విధంగా సీరియల్ ఉంటే అసలు టీఆర్పీ యాడిపోతుంది మీరు చెప్పండి. అసలు ఇదే విధంగా బ్రహ్మముడి ఎలా ఉందో ఇప్పుడు గుప్పుడంత మనసు అలా ఉందా లేదా అనేసి ఫస్ట్ కామెంట్ చేయండి. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనం సీరియల్లోకి మాట్లాడినామంటే ఈరోజు ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఈరోజు నా మనసులో చాలా ఐడియాలు ఉన్నాయని నేను చెప్పాను కదా. ఆ ఐడియాలో ఎలాంటి వీడియో అన్నా రావచ్చు, అందుకోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు సీరియల్లోకి వెళ్ళిపోయినామంటే సీరియల్లో ఫస్ట్ ఏం జరిగిందంటే మనకు కాఫీ తాగుతా అంటారు, సారీ టీ తాగేదానికి అక్కడ పోయారు. టీ తాగేదానికి పోయిన తర్వాత టీ తాగేదానికి ఎలా టీ కావాలనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసేదంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తాంటారు, అది ఋషి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనేసి మనకు ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంటారు వాళ్ళు. ఋషి సారే అనేసి మనకు నిరూపించాలనేసి ప్రతిరోజు డైరెక్టర్ గారు ఏదో ఒక హింట్ ఇస్తూ ఉన్నాడు. కానీ నాకు ఎక్కడో ఒక్క పర్సెంట్ రంగా గారే అనిపిస్తుంది. ఎందుకంటే వజ్దారా గారు అంతలా మాట్లాడుతా ఉన్నా, అంతలా ఇచ్చేస్తాను కానీ ఎందుకు చెప్పట్లేదు అనేసి నాకు ఒక భయం వేస్తుంది. అంత పెద్ద కారణం ఏముంది అనేసి నాకు ఒక భయం వేస్తుంది. సరే అనేసి అక్కడ మేడం గారు, అప్పుడు వజ్దారా గారు కూడా అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఎందుకు సార్ మోసం చేస్తూ ఉంటారు, టీ ఎలా పెట్టాలో కూడా నాకు మాత్రం నేను ఎలా టీ పెడతాను మీకు మాత్రమే తెలుసు సార్, మీరు ఎందుకు సార్ ఈ విధంగా చేస్తూ ఉంటారు అంటే, మేడం గారు టీ మంచిగా రావాలంటే అల్లం వేస్తారు, వెల్లుల్లి వేస్తారు, ఏదైనా వేస్తారు, యాలకులు వేస్తారు, ఏదైనా వేస్తారు, ఆ విధంగా ఉంటేనే కదా మనం టీ తాగేదానికి అనేసి చెప్తా ఉంటారు. అసలు చాలా చాలా బాగా అనిపించింది అప్పుడు. కానీ ఒక పర్సెంట్ ఎందుకు ఇంత దాస్తా ఉంటారు అనేసి నాకు అనిపిస్తుంది. సరే అనేసి ఆ పార్ట్ అక్కడ కాపినారు. సెకండ్ పార్ట్లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ పార్ట్లో ఏమైందంటే వీళ్ళు ఇంటికి పోయేసి ఏమేమో డిస్కషన్ చేసుకుంటారు అనుకుంటే శైలేంద్ర బ్రోని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. అది ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది అనేసి ఒక ఇండెప్త్గా మాట్లాడుకుందాం. ఇండెప్త్గా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే పెళ్లి కొడుకుని కారులో పెట్టేసి వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటా అంటారు. అక్కడ ఋషిన రంగాన అనేసి వీళ్ళు చూసే గుండికి ఒకరి గుండెకి ఆగిపోయిందంటే ఒకరు ఒళ్ళు చెమటలు పట్టేసిందంట. అసలు భయపడ్డం అంటే ఆ విధంగా ఉంటుంది అనేసి. అసలు మీరు రంగా గారిని చూస్తేనే ఇలా ఉందంటే ఋషి సార్ని చూస్తే ఎలా ఉంటుందో మీ ఫ్యూచర్ ఏందో మాకు కనపడుతుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అసలు వాళ్ళు భయపడ్డం మాత్రం. సరే అనేసి అక్కడ అయిపోయిన తర్వాత సరే మమ్మీ మనం వెళ్ళిపోదాం బా అనేసి అంటే ఎక్కడికి వెళ్ళేది లేదు, నువ్వు ఎక్కడ ఉండు అనేసి అక్కడ ఏం చెప్తానంటే, ఇప్పుడు నా పైన డౌట్ వచ్చింది మమ్మీ. వాయిస్ రికార్డ్ ఒకటి వినిపించారు మనకి. వాయిస్ రికార్డ్ వినిపించినప్పుడు ఏమో వినిపించారంటే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు కదా, ఏం మాట్లాడుకుంటా ఉంటారు, నేను కాల్చమన్న అమ్మాయి చనిపోయిందా లేదా అని వాయిస్ రికార్డు శైలేంద్ర వాయిస్తో ఒక వాయిస్ రికార్డు వినపడింది. ఆ వినపడినప్పుడు నా పైన అనుమానం ఉండొచ్చు మమ్మీ, కానీ నీ పైన ఎందుకు అనుమానం ఉంటుంది, నీ పైన ఎంత ప్రేమ చూపిస్తాడు, నువ్వు అసలు ఒక్కసారి కూడా ఫ్రాడ్ చేసినట్టు తెలియలేదు కదా అనేసి శైలేంద్ర చెప్తాను. దేవయాన గారు నిజంగా ఈ విషయంలో మీకు హ్యాండ్స్ అప్ అండి. అసలు నిజం చెప్తాను, ఒక్క పాయింట్లో కూడా మీరు ఇంత ఫ్రాడ్లు చేసినా, ఇంత ఇది చేసినా కానీ ఋషి సార్కి ఒక్క పాయింట్ కూడా మీ దగ్గర నుంచి రాలేదు చూడండి. అసలు మీరు ఆ విధంగా నటించారంటే అసలు బాబ్బా మామూలు విషయం కాదు. అసలు మీరు ఋషి సార్ని సరే అనేసి ఇంకొక ఆ విధంగా చెప్పారు కదా, డైరెక్ట్ నిన్ను వచ్చి హక్ చేసుకోవాలి, కౌగిలించుకోవాలి కదా మమ్మీ, నిన్నెందుకు పట్టించుకోలేదు మమ్మీ, అట్లయితే వాడు రంగానే కదా మమ్మీ అనేసి శైలేంద్ర మాట్లాడుతూ ఉంటే, నీకు ఒక విషయం చెప్పాలి శైలేంద్ర బ్రో, ఇది పెద్ద కామెడీ విషయం. ఏమంటే నేను చెప్తాను. నేను ఇప్పుడు వసుధరా గారు ఆడొచ్చి పాపం నెల అవుతా వచ్చి నెల దినాల నుంచి మీరు మా ఋషి సరే అనేసి ప్రతి ఒక్కసారి ఋషి సార్ ఏదైనా ఒక పని చేసినా కానీ మీరు మా ఋషి సారే మీరు రంగా కాదు అనేసి నెత్తి నోరు కొట్టుకుంటా ఉంది బ్రో. అసలు నెత్తి నోరు కొట్టుకుంటా అంటే సొంత ప్రేమించి పెళ్లి చేసుకొని దగ్గర భార్యని నేను ఋషి సార్ కాదు అనేసి చెప్తా అంటే మీ అమ్మని వచ్చి కౌగులించుకుంటా అంటే ఏమన్నా న్యాయమా బ్రో? అసలు కౌగులించుకుంటే మేము ఊరికే ఉంటామా బ్రో? అసలు ఏం మాట్లాడుతూ ఉండవు బ్రో? అసలు ఆ విధంగా జరిగింది సీరియల్. ఆ విధంగా ఫుల్ కామెడీ అనిపించింది. నాకు ఎంత కామెడీ అనిపించింది అంటే ఆ విషయంలో ఫుల్ కామెడీ అనిపించింది. అసలు భార్యనే పట్టించుకున్నాడు, అమ్మ పెద్దమ్మ, అది కాకుండా పెద్దమ్మను వచ్చి కౌగులించుకొని ముద్దు పెట్టుకోవాల్సి వస్తుందంటే ఏంది బ్రో ఏం మాట్లాడుతుంటారు సార్? పెళ్లి కొడుకు వస్తాడు, పెళ్లి కొడుకు వచ్చి ఏంది మమ్మీ మీరు ఏం మాట్లాడుకుంటా ఉంటారు, ఏందన్నయ్య ఏం మాట్లాడుకుంటా ఉంటారు అంటే, రే నీ వల్లనే పెళ్లి కొడుకు వల్లనే కదా బ్రో వాళ్ళంతా ఇప్పుడు పెద్ద సీరియల్ జరుగుతుంది, చాలా చాలా థ్యాంక్ యూ బ్రో నీకు మాత్రం, ఎందుకంటే నీ వల్లనే మాకు సీరియల్ ఇంకా చాలా ముందుకు జరుగుతుంది అసలు. సరే అనేసి ఈ విధంగా టిస్టులు మామూలు టిస్టులు కాదు అసలు. ఈ విధంగా సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ టీ షాప్ కాడ మళ్ళీ చూపించారు. టీ షాప్ కాడ చూపించిన తర్వాత సార్ టీ వల్ల ఉపయోగం ఏమనేసి మనం వస్తారా గారు అంటారు. టీ వల్ల ఉపయోగం ఏమి అనేసి అంటే, టీ అనేది స్ట్రెస్ ఫీల్ అవుతుంది, స్ట్రెస్ పోతుంది, ఎవరిని వర్క్లో ఉంటే స్ట్రెస్ పోతుంది, తలనొప్పి పోతుంది, ఇవన్నీ పోతాయి అనేసి మన ఋషి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కూడా వస్తారా గారు, సార్ మీరు గ్రేట్ సార్, మీరు సూపర్ సార్, మీరు ఎందుకు సార్ ఈ విధంగా దాస్తా అంటారు అంటే, మేడం గారు అది మామూలుగా జరిగేది మేడం గారు, నిజంగా టీ తాగితే మాత్రం చాలా స్ట్రెస్ పోతుంది, నేను కూడా టీ ఖచ్చితంగా రెండు సార్లు తాగుతాను, వర్క్లో ఎక్కువ ప్రెజర్ ఉన్నా కానీ టీ తాగితే చాలా చాలా స్ట్రెస్ ఫీల్ ఉంటుంది,
ఖచ్చితంగా ఎవరన్నా టీ అలవాటు లేదు అనుకో టీ అలవాటు చేసుకొని నేను టీ అంటే పెద్ద ప్రాణం బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది టీ అంటే. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పార్ట్ అయిపోయింది. ఆ పార్ట్ అయిపోయిన తర్వాత శైలేంద్ర బ్రో అక్కడ వాళ్ళ అమ్మాయిలు పంపించేసి శైలేంద్ర బ్రో రోడ్డు పైన నడుచుకొని వస్తా అంటే ఎలా పట్టుకోవాలి వాడిని రంగానా ఋషినా అనేసి ఎలా కనుక్కోవాలి అనేసి అంటా ఉండి నా దగ్గర ఫోటో కూడా లేదు అంటా ఉండి ఫోటో కూడా లేదా బ్రో, ఏం బ్రో కొంచెం థింక్ చేయ బ్రో అనేసి అనుకునే లోపలే మళ్ళీ సరేలే ఋషి ఫోటో చూపిస్తే సరిపోతుంది కదా అనేసి మంచి షూట్ బోట్ వేసుకొని ఫోటో చూపిస్తారు. మంచి షూట్ రెండు వేసుకొని ఫోటో చూపిస్తే దానికి ఏం చేసినారు తెలుసా వాళ్ళు. వాళ్ళు ఒకరు వచ్చినారు. పల్లెటూరులో జనాలు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. పల్లెటూరులో వాళ్ళు నాకు కూడా షూట్ వేసుకోవాలని ఉంది ఆ విధంగా చెప్పడము, ఆ విధంగా ఏ ఫోటో స్టూడియో అనేది చెప్పడము. అసలు కొంచెం కామన్ సెన్స్ ఉంది. మామూలు ఫోటో చూపిస్తే ఎవరన్నా నమ్ముతారు, మామూలు ఫోటో చూపిస్తే. అదే మీరు షూట్ బొట్టు వేసుకొని ఫోటో చూపిస్తే ఎవరు నమ్ముతారు చెప్పు. రంగా భలే ఉన్నాడు విధంగా రంగా అనేసి అంటారు. అదే ఇప్పుడు 1% డౌట్ వస్తుందని చెప్పినాం కదా. 1% డౌట్ ఇక్కడే వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఋషినా రంగానా అనేసి మనకు క్లారిటీ రావాలంటే ఈ ఊర్లో వాళ్ళందరూ రంగా రంగా అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఒకరు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు శైలేంద్ర బ్రో కూడా కలిశాడు. శైలేంద్ర బ్రో కలిసినప్పుడు కూడా రంగా అనేసి అంటే ఎలా ఉంటుంది అసలు రంగాన ఋషినా అనేసి మనకు ఆలోచన లేకుండా ఉంది. దానికోసం అనేసి నేను ఆలోచన చేస్తాను నేను ఏం జరుగుతుందని. సరే అనేసి అక్కడ అడిగి అక్కడ ఫుల్ కామెడీ. అసలు రంగా ఫోన్ చేసి టీఎంగర్ దగ్గర ఉంటా అంటే పో అని చెప్పడం. టీఎంగర్ దగ్గరికి శైలేంద్ర ఎలా పోవాలని అడిగితే అక్కడ గల్లీ ఒక గల్లీ రెండు గల్లీలు లెక్క పెట్టుకుంటా పో అని చెప్పడం. అక్కడ కామెడీ ఫోటోషాప్ నెంబర్ కూడా ఇచ్చేశాడు. ఆ నెంబర్ ఇచ్చావు కదా బ్రో వాళ్ళు నిన్ను ఎంత సతాయిస్తారో నాకు తెలియదు. అసలు చాలా సతాయిస్తారు, ఏం ప్రాబ్లం లేదు. అది అయిపోయిన తర్వాత సరే అనేసి టీయాంగర్ దగ్గర ఫైనల్గా వస్తారు. మనం వస్తే ఋషి సార్కి ఏదో ఫోన్ వస్తుంది. ఋషి సార్ ఫోన్ వస్తే గిరాకీ వచ్చింది మేడం గారు వెళ్ళిపోతాను అనేసి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ శైలేంద్ర బ్రో వస్తూ ఉంటే అక్కడ రుచిదార గారు ఒక్కరే కూర్చుంటారు. రుచిదార గారు ఒక్కరే కూర్చున్నప్పుడు కళ్ళు తెచ్చుకొని గట్టిగా చూడాలి కానీ ఇట్ట పులుముకుండా ఎందుకు బ్రో అసలు నువ్వు అలాగే పులుముకోవడం వల్ల ఎంత ప్రాబ్లం జరిగింది. శైలేంద్ర అక్కడ రౌడీలు ఎత్తుకొని సాండ్రు. అసలు టిస్టులు అంటే ఈ విధంగా ఉండాలి. నిజంగా చెప్తాను, టిస్టులు అంటే మామూలు టిస్టులు ఉండకూడదు. అసలు ఈ విధంగా పెడితే పరిగెత్తా ఉండాలి, వస్తారు గారు పరిగెత్తా ఉండాలి, రౌడీలు తరుముతా ఉండాలి, శైలేంద్ర బ్రో కనుక్కోవాలి, అలాగే మా ఋషి సార్ వచ్చి చేంజ్ చేసి వస్తారా గారిని కాపాడాలి. ఈ విధంగా అంతా చేస్తేనే కదా సీరియల్ మంచి హైప్ వచ్చేది. ఇప్పుడు వస్తారా గారు అక్కడ దాక్కుంటారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమంటే ఇప్పుడు శైలేంద్ర బ్రోకి రౌడీలు కనపడకూడదు, రౌడీలకి వస్తారా కనపడకూడదు, వస్తారా గారు శైలేంద్ర బ్రో కనపడకూడదు. ఎందుకంటే శైలేంద్ర బ్రో వస్తారా గారు బతిగా ఉంటారని కన్ఫర్మ్ చేసేసినారంటే మళ్ళీ శైలేంద్ర బ్రో అక్కడే ఉండిపోతారు. లేకపోతే వస్తారా గారిని ఏమైనా కిడ్నాప్ చేస్తారు, కిడ్నాప్ చేసేసి ఋషి సార్ని ఏమైనా తీసుకుపోతారు, బెదిరించేమని తీసుకుపోతారా. వస్తారా గారు నా దగ్గర ఉంటారు, నువ్వు కాలేజీకి రావాలి అని బెదిరించేమని తీసుకుపోతారా. అసలు ఎలా తీసుకుపోతారా అనేసి మైండ్ అసలు పిండేస్తాను. కానీ శైలేంద్ర బ్రో అయితే ఈ ఊర్లోనే ఉంటాడు. ఊర్లోనే ఉంటే వస్తారా గారు ఊర్లోనే ఉంటారు నెల నుంచి. శైలేంద్ర బ్రో కూడా ఊర్లోనే ఉంటాడా, తొందరగా ఆయన తీసుకెళ్తాడా, ఏం చేస్తారు ఏం అనేసి అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మెయిన్ పార్ట్ వస్తారా గారే ఇప్పుడు మనకు మెయిన్ పార్ట్. వస్తారా గారి కోసం మనం చూస్తా ఉన్నాం వస్తారా గారు ఏం చేస్తారు అనేసి. మనకి ఇప్పుడు మెయిన్ వస్తారా గారిని ఏం చేస్తారు, ఆ రౌడీలు పట్టుకోపోతారా లేకపోతే రేపు ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్. రేపు ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తానండి. ఒక స్పెషల్ వీడియో వస్తుంది ఈరోజు, ఎప్పుడైనా రావచ్చు. ఒక స్పెషల్ వీడియో వస్తుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇంత సేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొంచెం లెంత్ అయినా కానీ చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. కానీ సీరియల్ అయితే చాలా బాగుంది, మామూలుగా లేదు అసలు, నిజంగా చాలా బాగుంది. ఇంత సేపు వీడియో చూస్తుంది థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్, బాయ్ థ్యాంక్ యూ సో మచ్.